సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మన ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటంటే, మా మేకలు అయితే చాలా కుంటుతున్నాయి వానకు. ఇక వాటికి ఇన్ని రోజులు అయితే చక్కగా మేత దొరకలేదు. ఈరోజు అయితే మంచి మేత దొరికింది. చూడు ఎట్లా మేత ఎన్ని రోజులు అయితే పాపం వాటి ముడ్డిండింది. ఇక మేత లేదు, చక్కగా ఏం లేదు, మేత లేదు, ఏం లేదు. ఎక్కడెక్కున్నాం మా ఊరి సైడ్ మేపినాం, అటు ఇటు తిప్పలు పడి మేపినాం. కానీ ఈరోజు అయితే మంచి మేత దొరికింది. ఇక వాటి ఇష్టం, వాటికి ఎంత ఏమంటారు, వాటి నోరును వచ్చిందాక మేపాలి. సో ఫ్రెండ్స్, మీరైతే 20 రోజులు వాన పడ్డది కదా, 20 రోజులు అయితే ఎంత కష్టపడ్డారో ఏమో మీకేరక చెప్పురు, కామెంట్ చేసి పెట్టుర్రి. మేమైతే ఇంటికాడ దొడ్డి మంచిగా లేక పాపం పండుకుంటానే లేక ఏం లేక చాలా ఇబ్బంది పడ్డాం. పక్కన రోడ్ల మీద అంటే నైట్ 9 గంటల దాకా రోడ్డు మీద పడుకోబెట్టి మళ్ళీ తీసుకుపోయి దొడ్లు తోలి మళ్ళీ మార్నింగ్ 6 గంటలకు బయట తోలి, ఆ తరగతికి దొడ్లు తోలి అట్లా పండుకోబెట్టినాం. మేమైతే మీరు ఎట్లా వండుకోబెట్టారో కామెంట్ చేయరు. మన ఛానల్ కొత్త వచ్చిన కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మా మేకలకి అలా పండుగ మటన్ బిర్యానీతో పెట్టినట్టుంది ఇప్పుడు వాటికి భోజనం. మెస్సులో కొంటా మేస్తాను ఒక్కొక్కటి. సో ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే కొంచెం డౌన్లో నడుస్తుంది. కొంచెం షేర్ చేయరు వీడియోని. అయితే మౌంటేషన్కి అయితే మన ఛానల్ దగ్గరకు ఉంది. ఈరోజు అయితే నా ఆనందానికి అవధులేవు అనుకోండి. ఎందుకంటే ఈ మేకలకి కడుపు నిండా మేత దొరికింది. బాబ్బా ఏమంటారు, ఈ మేత చూస్తే నాకే తినేయాలనిపిస్తుంది. ఇంకో ఎంత మస్తు తింటే దీన్ని ఒక గంట సేపట్లోనే పొట్ట నింపుకుంటాయి అట్లాంటి మేత. అందుకే నాకు ఉత్సాహం, అంటే వాటి కడుపు నిండా మేపుతున్నా అనే ఆనందం, ఎగ్జైట్మెంట్ చాలా. ఎందుకంటే మాకైతే ఇప్పుడు వీటిని మేపుతాం కదా, వీటిని కడుపు నిండా మేపితే ఆ ఎగ్జైట్మెంట్ వేరే ఉంటుంది. ఎందుకంటే మేము ఒక బుక్క తినకున్నా వాటిని కడుపు నిండా తినబెడితే ఒక ఆనందం. ఎందుకంటే అవి చెప్పుకోలేవు కదా నోరుతోటి, మాకు ఆకలి అవుతుంది, మేము ఇంటే తిన్నాం, మాకు ఇంకొంచెం కావాలని. మనకైతేనేమో మనం ఇంట్లో మంచి ఒడ్లు పట్టించుకొని ఇంట్లో వేసుకొని కావాల్సినంత వండుకొని తింటాం. కానీ అవి వాటికి కొన్ని రోజులు కడుపు నిండా దొరుకుతుంది, కొన్ని రోజులు దొరకదు. అట్లా ఈరోజు అయితే కడుపు నిండా దొరికింది. సో హ్యాపీ, సో ఎంజాయింగ్. మీరు కూడా మీ మేకలో, గొర్రెలో లేకుంటే ఆవులు పని చేసుకోవడం అంటే, కొంతమంది అయితే ఏం చేస్తారు, బర్రెలని ఎడ్లని ఒక ఆడ కంచెల్లో కట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అట్లా చేసుకోకండి. జర వాటికి కూడా మంచి నీళ్ళు తాపి మంచిగా కొంచెం గడ్డి కోసైనా వేయండి. ఎందుకంటే అవి చెప్పుకోలేవు కదా నాకు ఆకలి అవుతుందని. మనమే వాటికి అమ్మ నాన్న అంతా మనమే కదా, కొంచెం అర్థం చేసుకుని అయితే నీళ్ళు పెట్టడం కానీ మంచి గడ్డి కోసేయడం కానీ చేయరు. చూడుర్రి, చాలామంది అయితే మీ ఊరు ఎక్కడ బ్రో అని అయితే అడుగుతున్నారు. మా ఊరైతే తెలంగాణలోని మహబూబాబాద్ డిస్టిక్, పెద్దవంగర మండల్, పోచారం విలేజ్ మాది. పక్కా పల్లెటూరు విలేజ్ ఇదనమాట. మనకు సబ్స్క్రైబర్స్ అండ్ కామెంట్ చేసేటోళ్ళందరూ ఆంధ్ర కర్నూలు లేకపోతే కడప, చిత్తూరు ఇటు సైడ్ ఉన్నారు. ఏమైతే అంటే కలుద్దాం బ్రో అంటారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి తడిసి మోపడైద్ది. అట్లా ఇదన్నమాట సంగతి. చూడు, ఇక్కడ తోలి 10 నిమిషాలు అవుతుంది. 10 నిమిషాల నుంచి ఇక్కడే మేసిన. ఇట్లా ఆ హ్యాపీనే వేరు. హ్యాపీ ఎన్ని డబ్బులు పెట్టినా రాదు. చూడు ఎట్లా తింటుందో బుజ్జి కొండలు. ఎన్ని రోజులు అంటే ఈ 2-3 రోజుల నుంచి వెళ్ళి కడుపు నిండా తినకున్నా కానీ నడిచింది. కానీ ఇవాళ మాత్రం మొన్నటిది అంతకుముందు మొత్తం కడుపులో వేసుకుంటాయి. మా మేకలు కుంటుతున్నాయని చెప్పిన కదా, పాపం ఒక 4-5 కుంటుతాయి బాగా. అవి
ఏమైందంటే వాటికి డెక్కల సందులో సౌటపొక్క అనేది అయితే అయింది. సౌటపొక్క అంటే మీకు తెలుసో తెలీదో, 2 డెక్కల సందులో చిన్న కురుపు అయింది. ఆ కురుపు నుంచి వెళ్ళి నీరు కారుతుంది. నీరు అండ్ ఇక చీము అంటారు, ఇక అంత ఎందుకులే అని చెప్పేసి నీరు అని చెప్పిన. చీము కారుద్ది అంటారు, అవి అట్లా అవుతుంది వారం. ఇక దానివల్ల వాటికి బాగా నొప్పి పెడుతుంది. మనకు కూడా ఇప్పుడు కాళ్ళు చెడితే ఎట్లా నొప్పి పెడుతుందో అట్లా నొప్పి పెడుతుంది. దానివల్ల ఈ ఫాస్ట్గా ఉండలేకపోతే, దెబ్బ దెబ్బ నడవలేకపోతే, వెనకబడి మేతకు కొంచెం అంటే వాడికి జ్వరం వస్తుంది అనమాట. ఇక జ్వరం వచ్చి కొంచెం మెయ్య ఇక బక్కగా అవుతాయి. అట్లా ఇబ్బంది పడుతూ ఉంటాయి ఈ వానకాలం. అట్లా ఇప్పటికైతే మేకలు అయితే ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అట్లా అవుతుంది. మేకలు మంచిగానే మేసినాయి. ఒక 80% వాటి పొట్ట నిండింది. ఇప్పుడు ఇక్కడనే కాదు, నేను కొంచెం ముందు నుంచే మెప్పుకుంటా వచ్చిన. ఇక్కడికి వచ్చే వరకే కడుపు నిండింది. ఇంకొక గంట సేపు మేసినాయి అంటే ఇక తిని పడుకుంటాయి. చూడు ఎట్లా మెత్తని. ఫ్రెండ్స్, ఇంకొంచెం ముందు పోయినాక కంటిన్యూ చేసుకుందాం వీడియోని. నేనైతే సుఖంగా కూర్చోక ఎన్ని రోజులు అయిపోయిందో అబ్బా. ఒక్కొక్కసారి అయితే నడుము నొత్తుంటుంది. కూర్చోక ఒక కంటిన్యూగా 5-6 అవర్స్ నిలబడి ఉండి మేపాలంటే కష్టం. అట్లా నిలబడి నడుము నొత్తా ఉంటుంది. ఈరోజైతే సుఖం అనుకోవచ్చు. మంచి కూకుని ఇప్పుడే ఈరోజు ఎట్లయినా ఈజీనే, నార్మల్ మంచిగా మేపుకుంటూ వస్తున్నాయి. ఈరోజు ఆ దేవుడు మాకు దారి చూపెట్టిన అనుకోవచ్చు. ఎక్కడ తోలితే అక్కడనే మంచిగా కూర్చున్నా నేను. ఇంకా చూడు ఫ్రెండ్స్, ఇక్కడ కూర్చొని అక్కడ మెత్తనే నేను ఇక్కడ కూర్చున్నా. చూపిస్తే చూడు అట్లా మేస్తున్నాయి బొబ్బిలి పులులు, వేరే లెవెల్. వెనకాల మేత అయితే అయిపోయింది, కొంచెం ముందు పోతున్నాయి. ఎందుకంటే మనం ఏం చేయాలంటే అవి మేసుకుంటూ వస్తుంటేనే మనం పోవాలి. లేకపోయింది అనుకో సప్ప మనం దూరం పోయి నిలబడితేనేమో సప్ప ఉరుకొస్తాయి. లేకపోతేనేమో మనం ఒక్క కార్నే స్టాప్ అవుతుంది. దానివల్ల ఇవి కరెక్ట్గా మేయం అన్నట్టు. మనం ఒక దిక్కు ఆపుకుంటా పోతే అది మేత కూడా మొత్తం మేసుకుంటూ వస్తాయి. ఇప్పుడు చూడరు, నీ ఇక్కడ ఆపుతూ తర్వాత ఎట్లా అవుతుందో దుబ్బ అంటే మొత్తం మేతాయి. దుబ్బ అంటే తక్కువ మంచిగా మేతాయి అట్లా. కడుపు నిండా మేసినాయి. మొన్ననైతే మాకు కూడా నీళ్ళు దొరకలే అసలుకే. మేము తాగుతూ ఉంటాం, నీళ్ళు ఎండ, బోర్లలో ఇబ్బంది అయ్యాయి. ఇప్పుడు నో ప్రాబ్లం, ఎందుకంటే మంచినీళ్ళు పట్టుకొచ్చుకున్నాం కాబట్టి. సో మొత్తానికైతే ఇక ఒక కొస్త దాకా పోయినాం, కొంచెం దూరం దాకా పోయినాం. ఏంటంటే అంత ఒక రోజు తొక్కించడం ఎందుకని చెప్పేసి రిటర్న్ మలిపినాక ఇక కదలకుండా మేత. ఎందుకంటే ఒకసారి ఇంకా మంచి మేత ఉందో అనుకుంటూ ఉప్పుతాయి. ఇక రిటర్న్ మలిపినామంటే డోకా లేకుండా మెత్తాయి ఇక మేత. ఇట్లుంటుంది ఇక మందతోటి. మేసేటి మెత్తనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే పోయేటప్పుడే బాగా మేసినాయి కదా, ఇక మేత పలసగా దబ్బునే వస్తాయి. మెడల మీద కొడితే ఇక స్లో అవుతాయి.
వాయిస్ ఓవర్ కష్టమైపోతుంది, వాళ్ళు వెళ్ళి వింటారని చెప్పేసి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. టైము 2:30 లవ్